ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ పోచమ్మ. ఈ వెబ్ సిరీస్ తెలుగులోనే అందుబాటులో ఉంది. మొత్తము 5 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ 25 నిమిషాల్లోపే ఉండడం జరిగింది. అలాగే ఇది మొత్తము 2 అవర్స్ రన్ టైమ్గా ఉంటుంది. ఈ సిరీస్ను మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఇక ఈ సిరీస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. తప్పకుండా ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఉంటుంది. 2-3 ఎపిసోడ్లు కాస్త బోర్ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో వచ్చే 2 ఎపిసోడ్లు అయితే బాగానే ఆకట్టుకోవడం జరిగింది. సో ఫ్రీ టైంలో ఈ సిరీస్ని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ సిరీస్ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక గ్రామంలో ఒక బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా బయటనే పోచమ్మ దేవత విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహాన్ని తొలగించినప్పటి నుండి ఆ బంగ్లాలో ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే ఆహాలో చూడాల్సిందే. ఈ సిరీస్ అయితే చూడండి. ముఖ్యంగా లాస్ట్ 2 ఎపిసోడ్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని తొలగిస్తారో అప్పటి నుండి ఈ సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ సిరీస్లో లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కొంచెం బోర్ కొట్టడం జరుగుతుంది. కాకపోతే ఆ లవ్ స్టోరీకి ఆ దేవత విగ్రహానికి లింక్ ఉంటుంది. అది మాత్రం బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ లవ్ స్టోరీ కొంచెం సాగదీశారు అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఉంటుంది. ఈ 2-3 ఎపిసోడ్లే కాస్త బోర్ కొట్టడం జరుగుతుంది. కానీ 4-5 ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అలాగే దురాశ మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుంది మరియు దైవశక్తి దానిని ఎలా స్పందిస్తుంది అనే సన్నివేశాలను అయితే డైరెక్టర్ అయితే చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అక్కడక్కడ కాస్త స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు. తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.